రెండవ వచనం ఆ కొటేషన్ కింద వాక్యాలు ఉన్నాయి చూడండి. నిన్ను గొప్ప జనముగా చేసి నిన్ను ఆశీర్వదించి నీ నామమును గొప్ప చేయను, నువ్వు నాకు ఆశీర్వాదం, నువ్వు ఆశీర్వాదంగా. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి అబ్రహాము దేవుడి మాట చెప్పాడు, నువ్వు లేచి చూపించే దేశానికి వెళ్ళు, నీ తల్లిదండ్రుల దగ్గర నుంచి ఉన్న ఊళ్ళో నుంచి బయలుదేరని చెప్పాడు. నువ్వు గొప్ప జనంగా ఉంటావు, నువ్వు ఆశీర్వాదకరంగా ఉంటావు అని చెప్పగా దేవుడు తనతో చెప్పినట్టుగా అబ్రహాము వెళ్ళాడు. హల్లెలూయా, హల్లెలూయా. అబ్రహాము అధ్యాయాలు చూస్తే ఇల్లు దగ్గర బలిపెట్టిన కట్టి ప్రార్థనలో గడిపేవాడు. దేవుడు ఎందుకు భయభక్తులు కలిగిన వాడుగా ఉన్నాడు, విధేయత కలిగిన వాడుగా ఉన్నాడు. రైతులాడు. హల్లెలూయా. దేవుడికి అనుకూలంగా భయపడుతూ తన భక్తి జీవితాన్ని కొనసాగించాడు. అంతేకాదు, లేక వృద్ధాప్యంలో వాగ్దానం చేసిన ఇస్సాకును దేవుడు కోరుకొని నాకు బలి అర్పించంటే మారు మాట మాట్లాడకుండా ఇస్సాకును బలిగా అర్పించడానికి సిద్ధపరచబడ్డాడు. ఈ కారణం చేత అతడు పొందిన గొప్ప మాట ఏంటిది, గొప్ప వాగ్దానం ఏంటిది? అబ్రహాము దేవుడిని నమ్ముకున్నాడు. హల్లెలూయా. అతడు దేవుడు తనతో చెప్పినట్టుగా ప్రయాణం చేశాడు, విధేయత కలిగి నడిపించబడ్డాడు, భయభక్తులు కలిగి ఉన్నాడు, ప్రార్థనా జీవితం ఉన్నవాడు. అంతేకాదు, తన కొడుకుని బలిగా అర్పించమంటే అర్పించాడు, నాకు సిద్ధపడ్డాడు, అర్పించాడు కూడా. దేవుడి స్తోత్రం. హల్లెలూయా. దాని యొక్క ఫలితం ఏంటంటే ఆదికాండం 22వ అధ్యాయం 10వ వచనం, మరియు నీవు నా మాట విన్నందున భూలోకములో జనములన్నీ నీ సంతానం వల్ల ఆశీర్వదించబడును, నా తోడని ప్రమాణం చేసి ఉన్నానని యెహోవా సెలవిచ్చాడు. ఎంత స్ట్రాంగ్ మాట చూడండి. మనం ఎలా వింటున్నామా? నా తోడు